ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ప్రకటించిన 16,500 రూపాయలను మంగళవారం నుంచే బాధితుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. బ్యాంకు ఖాతాలో కుటుంబాలకు సంబంధించి కొంతమంది వివరాలు సరిగా లేకపోవడంతో వారికి వరద సాయం ఇంకా పడలేదని తెలుస్తోంది. వారి వివరాలను సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 2 వారాలుగా అతి భారీ వర్షాలు కురవడంతో ఖమ్మం జిల్లా ముంపుకు గురైంది. ఎప్పుడూ లేని విధంగా మున్నేరుకు వరద పోటెత్తింది. కుండపోత వర్షం కారణంగా 40 నుంచి 45 అడుగుల వరకు మున్నేరులో వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో మున్నేరు నుంచి 1-2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాల్లో ఇళ్లులన్నీ నీట మునిగాయి. ఒక్కొక్క ఇంటికి సుమారు 2 లక్షలకు పైగానే నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇండ్లు దెబ్బతిన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం పంపిణీ ప్రారంభించింది. తక్షణ సాయంగా ఒక్కొక్క ఇంటికి 10,000 చొప్పున ఇస్తామని ప్రకటించినప్పటికీ 16,500 చొప్పున బాధితుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఖమ్మం జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వరద బాధితుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 15,258 ఇండ్లు డ్యామేజ్ అయ్యాయి. ఇందులో 12 ఇండ్లు పూర్తిగా కూలిపోగా 15,096 పక్కా ఇండ్లు, మరో 150 గుడిసెలు డ్యామేజ్ అయ్యాయని అధికారుల ఇంటింటి సర్వేలో లెక్క తేలింది. వీళ్లలో ఇండ్లు డ్యామేజ్ అయిన వారికి 16,500 చొప్పున, గుడిసెలు డ్యామేజ్ అయిన వారికి 18,000 చొప్పున డబ్బులు జమ అవుతున్నాయి. మొత్తం బాధితుల కోసం 25.33 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇంకా ఎవరైనా డబ్బులు జమ కాని వాళ్లుంటే కంగారు పడొద్దని, ప్రతి ఒక్క వరద బాధితుల అకౌంట్ కి ప్రభుత్వ సాయం అందుతుందని అధికారులు స్పష్టం చేశారు. నగరంలోని 13 డివిజన్లతో పాటు ఇతర మండలాల్లోని 20 గ్రామాల్లో వరద కారణంగా ఎక్కువ నష్టం జరిగింది. ప్రధానంగా ఖమ్మం నగరంలోనే 9,190 ఇండ్లు డ్యామేజ్ కాగా 88 గుడిసెలు దెబ్బతిన్నాయి. ఒక్క ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఖమ్మం రూరల్ మండలంలో 2,810 ఇండ్లు డ్యామేజ్ కాగా 5 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. మదిర మండలంలో 1,153 ఇండ్లు, ఎర్రుపాలెం మండలంలో 429, కూసుమంచి మండలంలో 424, ముదిగొండలో 225, నేలకొండపల్లిలో 197, తిరుమలాయపాలెంలో 191 ఇండ్లు డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతం ఇండ్ల రిపేర్ల కోసం కొత్త బట్టలు కొనుక్కునే ప్రభుత్వం సాయం చేయగా పూర్తిగా ఇండ్లు కూలిపోయిన 12 మందికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 12 రోజులుగా చిన్న చిన్న ఖర్చులు, అవసరాల కోసం కూడా చేతుల్లో డబ్బులు లేక ఇబ్బంది పడిన తమకు ఇప్పుడు అందిన డబ్బులు ఆసరాగా నిలుస్తాయని బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మున్నేరు కారణంగా మాకు 16,500 గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం అందింది. గతంలోనేమో 8,000 ఇచ్చారండి, ఇప్పుడు దానికి డబుల్ ఇచ్చారు. ఇంట్లో వస్తువులు అవన్నీ కొట్టుకుపోయి ఇల్లు అన్ని కూలిపోయాయండి. మాకు మొన్న వచ్చిన వరదల బాధితుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం 16,500 వేశారు. గత ప్రభుత్వంలో మాకు తెలిసి 8,000, 10,000 పడ్డాయి. దానివల్ల మాకు ఎంత ఉపశమనం ఏం లేదు. ఇప్పుడు కొద్దిగా ఉపశమనం అని ఉంది. సర్వే సమయంలో ఇళ్ల వద్ద లేని బాధితుల కోసం కేఎంసీలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సర్వే సమయంలో అధికారులకు వివరాలు అందించలేని వారు కేఎంసీలో ఏర్పాటు చేసిన శిబిరంలో ముంపునకు గురైన తమ ఇంటి అడ్రస్ తో పాటు వివరాలను బాధితులు అందించాల్సి ఉంటుంది. కేఎంసీలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నారు.